హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. నేను మీ లింగరాజ్. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి నోటిఫికేషన్ యొక్క సిలబస్ కంప్లీట్ గా మనకి బయటకు వచ్చింది. సజెస్టివ్ సిలబస్ అన్నప్పటికీ అదే కంప్లీట్ గా పూర్తి స్థాయి సిలబస్ గా మనం చూడొచ్చు. మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు అందరూ కూడా స్కూల్ అసిస్టెంట్ మీదనే ఫోకస్ చేసి ఉన్నారు. స్కూల్ అసిస్టెంట్ తో పాటు మనకి టీజీటీ పోస్టులు మరియు పీజీటీ పోస్టులు కూడా ఉండడం జరిగింది. టీజీటీ అండ్ పీజీటీ పోస్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గురుకులాల్లో టీజీటీ మరియు పీజీటీ స్థాయిలో ఉండే ఉద్యోగాలకు సంబంధించిన అది ఉద్యోగాలు, గురుకులాస్ తో సంబంధించిన ఉద్యోగాలు. స్కూల్ అసిస్టెంట్ యొక్క సిలబస్ మరియు టీజీటీ యొక్క సిలబస్ రెండు సేమ్, ఎందుకంటే ఒకే క్వాలిఫికేషన్ తో ఉన్న ఒకే స్థాయి ఉద్యోగాలు కాబట్టి టీజీటీకి ప్రిపేర్ అయినా స్కూల్ అసిస్టెంట్ కి ప్రిపేర్ అయినా రెండింటికి ఒకే రకమైన సిలబస్ కాబట్టి అందులో పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే టీజీటీ పరీక్ష పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ పరీక్ష ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం బైలింగ్వల్ లో కూడా ఉంటుంది. అయితే పీజీటీకి సంబంధించి సిలబస్ చాలా మందికి తెలియదు. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించే ఇంటర్మీడియట్ సిలబస్ చాలా ఇబ్బందికరంగా ఉంది విద్యార్థులందరికీ. దానికి సంబంధించిన కోచింగ్ కానీ దానికి సంబంధించిన పూర్తి స్థాయి మెటీరియల్ కూడా ఎక్కడా లభించట్లేదు. స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి ఇంటర్మీడియట్ లెవెల్ కంటెంట్ ని మనం టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని బిట్ టు బిట్, అంటే లైన్ టు లైన్ మనం టెక్స్ట్ బుక్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. దానికి సంబంధించి చాలా మంది విద్యార్థులు కూడా ఆ కోచింగ్ ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. వారికి సంబంధించి అంటే స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి ఇంటర్ సిలబస్ ఏదైతే ఇస్తున్నామో మనం కొంత నిదానంగానే చెప్తూ ఉన్నాం మనం. దాదాపు ఒక 2 నెలల్లో పూర్తయ్యే ప్లానింగ్ తో మనము ఆ ఇంటర్మీడియట్ సిలబస్ ని ప్రారంభించుకున్నాం. చాలా మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ సిలబస్ నేర్చుకునేటప్పుడు చాలా స్లోగా ఉండడం వల్ల మన క్లాసులు కూడా అందరికీ అర్థమయ్యే విధంగా, అంటే ఏమాత్రం నాలెడ్జ్ లేని విద్యార్థులకు కూడా అర్థమయ్యే విధంగా కొంత స్లోగానే, అంటే పూర్తి చేసుకుందాము అనే తొందరపాటు పడకుండా అర్థవంతంగా ఎలాంటి ప్రశ్న ఇచ్చినా చేసే విధంగా, దాన్ని అవగాహన చేసుకునే విధంగా మనం నిదానంగా మనం ఈ క్లాసెస్ ని కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాం. ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా టెక్స్ట్ బుక్ లోని ప్రతి బిట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా మీకు ఎక్కడ కూడా కోచింగ్ అనేది లేదు. ఇంటర్ సిలబస్ మనము కేవలం 999 రూపీస్ కి మనం ఇంతకు ముందు ఆఫర్ లో ఇచ్చి ఉన్నాము. ఓకే, రికార్డెడ్ క్లాసెస్ ని. ఇంకెవరైనా ఆ రికార్డెడ్ క్లాసెస్ కావాలనుకుంటే మీరు మళ్ళీ మాకు 8885607060కి కాల్ చేసి ఆ రికార్డెడ్ క్లాసెస్ సంబంధించిన ఆఫర్ ని పొందవచ్చు. లేదు మేము లైవ్ క్లాస్ కూడా విందాము అని అనుకుంటే మాత్రం లైవ్ ప్లస్ మెంటార్షిప్ అనేది ఇంటర్మీడియట్ క్లాసెస్ సంబంధించి 1500 రూపీస్ కి అందిస్తూ ఉన్నాం. లేదు దానికి సంబంధించి అంటే స్కూల్ అసిస్టెంట్ కానీ లేదంటే టీజీటీ అంటే ఇంగ్లీష్ పేపర్ క్వాలిఫైయింగ్ పేపర్ కాకుండా మిగతా కంటెంట్ మొత్తం కూడా కావాలి, మెంటార్షిప్ లో కావాలి అనుకుంటే 3500 రూపీస్ కి మేము ఇంతకు ముందు ఇచ్చిన ఆఫర్ నే కొనసాగిస్తున్నాం. అంటే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మిస్ అయిన వాళ్ళు, పేమెంట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు రకరకాల ఫోన్లు చేసిన పేమెంట్ ఫెయిల్ అయింది అని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. నేరుగా ఈ నెంబర్ కి మీరు ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ వాట్సాప్ చేస్తే మేము డైరెక్ట్ గా మిమ్మల్ని యాడ్ చేస్తాం. లేదు డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే మీరు ఈ నెంబర్ కి కాల్ చేయొచ్చు. అయితే ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తాము అని అంటే ఏపీడిఎస్సి 2024 టీజీటీ అండ్ జేఎల్. అంటే జేఎల్ సపరేట్ గా ఆల్రెడీ ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చి ఉంది, పరీక్ష తేదీలు రావాల్సి ఉంది. పీజీటీ ఆర్ జేఎల్ క్లాస్ రూమ్ నోట్స్ కి సంబంధించి, అంటే మన యొక్క క్లాస్ రూమ్ నోట్స్ ఏవైతే ఉన్నాయో గతంలో మనం చెప్పుకున్న జేఎల్ కి సంబంధించిన క్లియర్ కట్ క్లాస్ రూమ్ నోట్స్ కంప్లీట్ గా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. అంటే క్లాస్ లో హ్యాండ్ రైటింగ్ తో రాసిన నోట్స్ అవి. దాదాపు 2000 పేజీలకు పైగా ఉన్న క్లాస్ రూమ్ జిరాక్స్ నోట్స్ ని మేము మీకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అది మ్యాథ్స్ కంటెంట్ కి సంబంధించి, అంటే కేవలం మ్యాథ్స్ సిలబస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి డిగ్రీ స్థాయి సిలబస్ ని మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ద సేమ్ సిలబస్ ఈక్వల్ టు జేఎల్, ఈ రెండు కూడా సమానమైన స్థాయి కలిగిన ఉద్యోగాలు. కాబట్టి జేఎల్ ప్రిపేర్ అవుతున్న, జేఎల్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు కానీ, పీజీటీ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్న విద్యార్థులకు కానీ, ఎలాగో ఇంటర్మీడియట్ వరకు చదువుతాం, కొంత డిగ్రీ కంటెంట్ మనకి అండర్స్టాండ్ అవ్వడం కోసము మనం ఈ సిలబస్ ని మీకు మెటీరియల్ రూపంలో, అంటే క్లాస్ రూమ్ నోట్స్ రూపంలో తీసుకురావడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి మనము సిలబస్ ఏ విధంగా ఉంది, పీజీటీ మ్యాథమెటిక్స్ సిలబస్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఆ పీజీటీ మ్యాథమెటిక్స్ సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది గమనిస్తే ఇందులో టెట్ కి ఏ విధమైన సంబంధం లేదు. అంటే టెట్ క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదు పీజీటీ మ్యాథమెటిక్స్ రాసేవాళ్ళు. ఒకవేళ ఎవరైనా టెట్ క్వాలిఫై కాని వాళ్ళు ఎవరైనా ఉండి పీజీ కనుక మీకు ఉంటే, అంటే ఎంఎస్సి మ్యాథమెటిక్స్ కనుక ఉంటే వారు పీజీటీకి ఎలిజిబుల్.
అంటే పీజీటీకి ఎలిజిబిలిటీ ఏంటంటే కేవలం ఎంఎస్సి మ్యాథమెటిక్స్ విత్ బిఎడ్, నాట్ టెట్. టెట్ అక్కర్లేదు. అందుకే మీకు ఎగ్జామ్ కూడా కేవలం 100 మార్కులకి జరుగుద్ది. మామూలుగా స్కూల్ అసిస్టెంట్ కానీ టీజీటీ కానీ 80 మార్కులకు జరుగుద్ది. సో కానీ ఇక్కడ మాత్రం కంప్లీట్ గా 100 మార్కులకి ఈ పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఈ 100 మార్క్స్ సిలబస్ లో మనం ఏముందో ఒకసారి చూస్తే, సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 10 మార్క్స్, ఎడ్యుకేషనల్ సైకాలజీ 10 మార్క్స్, కంటెంట్ 50 మార్క్స్, మెథడాలజీ 20 మార్క్స్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ మెథడాలజీలో ఏ విధమైన మార్పు లేదు. మనకు సాధారణంగా ఏముంటాయి, స్కూల్ అసిస్టెంట్ కానీ టీజీటీకి కానీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ 5 మార్క్స్ ఉంటుంది. కానీ పీజీటీకి వచ్చేసరికి సేమ్ సిలబస్ తో మనకు 10 మార్కులు రావడం జరుగుద్ది. ఎడ్యుకేషన్ సైకాలజీ స్కూల్ అసిస్టెంట్ అండ్ టీజీటీ 5 మార్క్స్ ఉంటుంది. కానీ పీజీటీకి వచ్చేసరికి అది 10 మార్క్స్ గా మారుతుంది. కంటెంట్ కి సంబంధించి మాత్రం 50 మార్కులు, అంటే ఇందులో ఒక 10 మార్కులు పెంచారు, ఇక్కడ ఒక 10 మార్కులు పెంచేసి 80 మార్కుల సిలబస్ మనకి 100 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లో స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయినా టీజీటీ ప్రిపేర్ అయినా సేమ్, అండ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ లో టీజీటీ స్కూల్ అసిస్టెంట్ పీజీటీ సిలబస్ కూడా సేమ్, అదేవిధంగా ఎడ్యుకేషన్ సైకాలజీ కూడా సేమ్, అదేవిధంగా మెథడాలజీ కూడా సేమ్. కాబట్టి ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే ఓన్లీ 50 మార్క్స్ కంటెంట్ లో మాత్రమే మన ఇక్కడ డిఫరెన్స్ అనేది రావడం జరుగుద్ది. సో ఈ 50 మార్కుల కంటెంట్ సిలబస్ ఏ విధంగా ఉంది అనేది క్లుప్తంగా మనం ఒకసారి చూద్దాం. సో క్లుప్తంగా మనము సిలబస్ కనుక చూసినట్లయితే, సో ఏమి ఇచ్చాడు మనకి పీజీటీ సిలబస్ లో అని ఒకసారి చూద్దాం. సో పీజీటీ కంటెంట్ 50 మార్క్స్, 6th to 3 years బ్యాచిలర్ డిగ్రీ కోర్స్ ఇన్ ఏపీ స్టేట్. అంటే 6వ తరగతి నుంచి 3 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఏదైతే ఉందో అదే సిలబస్ ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నాము, స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళం మనము 6th to ఇంటర్ సిలబస్ ఆల్రెడీ చదువుతూ ఉండుంటాం. ఓకే, ఇప్పటికి ఇంటర్ సిలబస్ స్టార్ట్ చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇంటర్ సిలబస్ స్టార్ట్ చేయండి, ఇట్స్ వెరీ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది మీకు ఎగ్జామినేషన్ హాల్లో. మోస్ట్ ఆఫ్ ది కంటెంట్ అంతా ఇంటర్మీడియట్ నుంచి రావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే మారిన సిలబస్ దృష్ట్యా, రాబోతున్న నూతన విద్యా విధానం దృష్ట్యా ఇంటర్మీడియట్ సిలబస్ ని ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు 6th to ఇంటర్ సిలబస్ స్కూల్ అసిస్టెంట్ కి ఎలాగో ప్రిపేర్ అవుతారు. సో పీజీటీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అడిషనల్ గా ఏం చూసుకోవాల్సి ఉంటుందంటే 3 years డిగ్రీలో ఏదైతే మనకి మ్యాథమెటిక్స్ సిలబస్ ఉందో అది చూసుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ చాప్టర్ సెట్స్ అన్నాడు. సో మీకు అందరికి తెలుసు సెట్స్ అనేది మనకి 10th క్లాస్ లెవెల్లో ఉంది. రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అనే చాప్టర్ మనకి ఇంటర్మీడియట్ సిలబస్ లో ఇంక్లూడ్ అయి ఉంది. అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్, ఇది కూడా ఇంటర్మీడియట్ సిలబస్ గణితానుగమన సిద్ధాంతానికి సంబంధించి. పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ఇది ప్రస్తారాలు సంయోగాలు ఇంటర్మీడియట్ కి సంబంధించి. కాంప్లెక్స్ నెంబర్స్, కాంప్లెక్స్ నెంబర్ సంకీర్ణ సంఖ్యలు కూడా ఇంటర్మీడియట్ సిలబస్ కి. అండ్ డిగ్రీ, ఇక్కడ ఇంటర్ ప్లస్ డిగ్రీ అనేది కలిపి ఉంటుంది కాంప్లెక్స్ నెంబర్. ఓకే, సో కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ లీనియర్ ఇన్ఈక్వాలిటీస్, లీనియర్ ఇన్ఈక్వాలిటీస్, algebraic solutions of linear inequalities in one variable and the representation on the number line, graphical solution of linear inequalities in two variables, solution of systemic linear equations in two variables, graphically absolute value inequalities of means, Cauchy square inequality and టెక్-బెషెఫ్ ఇన్ఈక్వాలిటీ అనేది చూసినట్లయితే ఇందులో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడి వరకు 2 వేరియబుల్స్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ వరకు ఇంటర్మీడియట్ అండ్ 10th క్లాస్ లెవెల్లో ఉంది, మిగతాది డిగ్రీ లెవెల్లో మనం అక్కడ చూస్తాం. సో ఇంటర్ లెవెల్లో సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ లో మీరు చూడవచ్చు. అదేవిధంగా బైనామియల్ థీరం, సో బైనామియల్ థీరం సంబంధించి కంప్లీట్ గా ఇంటర్ సిలబస్, బైనామియల్ థీరం కంప్లీట్ గా ఇంటర్మీడియట్ సిలబస్ మనకి ఇచ్చాడు. సో అదేవిధంగా సీక్వెన్స్ అండ్ సిరీస్, అర్థమెటిక్, జామెట్రిక్ అండ్ హార్మోనిక్ ప్రోగ్రెషన్స్, జనరల్ టర్మ్స్, సమ్ టు ఎన్ టర్మ్స్ ఆఫ్ ఏపీ, జీపీ, హెచ్పి, అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్ అండ్ హార్మోనిక్ మీన్, రిలేషన్ బిట్వీన్ ఏఎం, జిఎం, హెచ్ఎం, ఇన్సర్షన్ ఆఫ్ అర్థమెటిక్, జామెట్రిక్ అండ్ హార్మోనిక్ మీన్స్ బిట్వీన్ టూ ఈవెంట్ గ్రూప్స్. ఓకే, సో ఇక్కడ వరకు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏపీ, జీపీ, హెచ్పి అనే సిలబస్ ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది అని మనం ఒకసారి ఆలోచిస్తే, ద ఓల్డ్ 10th అంటే 90s అండ్ 2000 ఎర్లీ 2000s లో ఉన్న క్లాస్ 10th లో ఇవ్వబడిన సిలబస్ అండి. అప్పట్లో ఉండేది
మనం ప్రీవియస్ లో మనం చదివిన 10th క్లాస్ సిలబస్ వెరీ వ్యాస్ట్ సిలబస్. ఆ సిలబస్ మనం కవర్ చేస్తే ఆల్మోస్ట్ 70% ఆఫ్ ఇంటర్ సిలబస్ కవర్ చేసినట్టే ఆ ఒక్క టెక్స్ట్ బుక్ ని కవర్ చేయడం ద్వారా. సో ఇదంతా కూడా ఓల్డ్ 10th లో ఉన్న సిలబస్, మీరు చదువుతుంటే కూడా మీకు గుర్తొస్తుంది. ఓకే, హరాత్మక శ్రేణి, గుణాత్మక శ్రేణి, అంక శ్రేణి, అంక మధ్యమము, గుణ మధ్యమము, హరాత్మక మధ్యమము, మరియు వాటి మధ్య ఉన్న సంబంధాలు అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ స్పెషల్ సిరీస్, కమ్ టు ఎన్ టర్మ్స్ ఆఫ్ ది స్పెషల్ సిరీస్, అర్థమెటికో జామెట్రిక్ సిరీస్, ఎక్స్పోనెన్షియల్ అండ్ లాగరిథమిక్ సిరీస్, ఇది కొంత ఇంటర్ సిలబస్ అనేది కలగలిపి ఉంటుంది. కొంత మనము ఆ డిగ్రీలో కూడా మనం దీనికి సంబంధించిన అంశాలను కూడా మనం అక్కడ చూస్తాం. అండ్ ఎలిమెంటరీ నెంబర్ థియరీ. ఓకే, ఎలిమెంటరీ నెంబర్ థియరీ, పియానోస్ యాక్సిమ్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండక్షన్, ఫస్ట్ ప్రిన్సిపల్, సెకండ్ ప్రిన్సిపల్, థర్డ్ ప్రిన్సిపల్, బేసిక్ రిప్రజెంటేషన్ థీరం, గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ టెస్ట్ ఆఫ్ divisibility, యూక్లిడ్స్ algorithm, the unique factorization theorem, congruence, sum of divisors of a number, Euler's totient function, and theorems of Fermat and Wilson. ఇది అంటే బేసిక్ గా 10th వరకు ఉన్న నెంబర్ సిస్టమ్, అదే విధంగా డిగ్రీలో ఉన్న నెంబర్ అనాలిసిస్ లో కూడా మనం దీన్ని చూస్తాము. ఓకే, సో ఇది డిగ్రీ అండ్ 10th క్లాస్ సిలబస్ సంబంధించింది. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 10th చాప్టర్ చెప్పాడు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇన్ రియల్ అండ్ కాంప్లెక్స్ నెంబర్ సిస్టమ్ అండ్ దర్ సొల్యూషన్స్, రిలేషన్ బిట్వీన్ రూట్స్ అండ్ కోఎఫిషియెంట్స్, nature of roots, formation of quadratic equations with given roots, symmetric functions of roots, equations reducible to quadratic equation, application to practical problems, polynomial functions, remainder and factor theorems, and the converse, relation between roots and coefficients, symmetric functions of the roots of an equation, common roots. ఇది కంప్లీట్ గా 10th ప్లస్ ఇంటర్ లో ఉన్న సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ సంబంధించిన సిలబస్ గా మనం చూడొచ్చు. అదేవిధంగా మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినేషన్స్ చూస్తే, డిటర్మినెంట్స్ అండ్ మ్యాట్రిసెస్ ఆఫ్ ఆర్డర్ 2 and 3, ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్, evaluation of determinants, area of triangles using determinants, addition and multiplication of matrices, adjoint and inverse of matrix, test of consistency and solution of simultaneous linear equations using determinants and matrices. సో ఇక్కడ మీరు మ్యాట్రిసెస్ చూస్తే ఇది ఇంటర్ ప్లస్ డిగ్రీ సిలబస్ లో ఉన్న మ్యాట్రిసెస్ మనం ఇక్కడ గమనించవచ్చు. ఓకే, అడ్జాయింట్ మ్యాట్రిక్స్ కానీ, ఇన్వర్స్ మ్యాట్రిక్స్ కానీ, ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ కానీ, ఇవన్నీ కూడా ఇంటర్ లో ఉంటాయి. వాటి కంటిన్యూషన్ డిగ్రీలో కూడా ఉంటుంది. అండ్ 2 డైమెన్షనల్ జామెట్రీ, ఇక మనం చూస్తుంది కోఆర్డినేట్ జామెట్రీ 2 డైమెన్షనల్ గా మనం చూస్తాం. ఇది కంప్లీట్ గా ఇంటర్ సిలబస్ కి రిలేటెడ్ గా ఉంటుంది. అంటే అప్ టు ఇంటర్ అండ్ డిగ్రీలో కూడా కొంతవరకు మనం చూస్తాం. యాజ్ గా అంటే మనం డీటెయిల్ గా సిలబస్ మనం స్కూల్ స్టూడెంట్ సిలబస్ చెప్పేటప్పుడు కూడా మేము దీని గురించి మళ్ళీ మాట్లాడాం కాబట్టి అది ఒకసారి చూడండి, మీకు అక్కడే క్లియర్ గా తెలుస్తుంది. నెక్స్ట్ ట్రిగోనమెట్రిక్ ఫంక్షన్స్, ఇన్వర్స్ ట్రిగోనమెట్రిక్ ఫంక్షన్స్. సో ట్రిగోనమెట్రిక్ ఫంక్షన్స్ అండ్ ఇన్వర్స్ ట్రిగోనమెట్రిక్ ఫంక్షన్స్ మనకి ఇది కూడా ఇంటర్ సిలబస్ లో 10th ప్లస్ ఇంటర్ సిలబస్ లోనే కవర్ చేయబడుతుంది. ప్రశ్నలు కూడా ఆ స్థాయిలోనే రావడం జరుగుతుంది. అంటే మీరు గమనించినట్లయితే పీజీటీ సిలబస్ లో 70% ఆఫ్ సిలబస్ స్కూల్ స్టూడెంట్ లో మనం చదివిన సిలబస్ ఉంటుంది 10th అండ్ ఇంటర్ కలిపి. అంటే అడిషనల్ ఒక 30% ఆఫ్ సిలబస్ మాత్రం డిగ్రీ నుంచి తీసుకోవడం జరుగుతుంది. గతంలో తెలంగాణలో జరిగిన పీజీటీ పరీక్షలో కూడా ఇంటర్మీడియట్ స్థాయి ప్రశ్నలు ఎక్కువగా రావడం జరిగింది. డిగ్రీ స్థాయి ప్రశ్నలు ఒక 25 to 30% మాత్రమే ఆ బేసిక్ క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. కాబట్టి మీరు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్, అంటే ఇది మనం కలనగణితం అంటాం. క్యాలిక్యులస్ సంబంధించి పాలినామియల్స్, రేషనల్, ట్రిగోనమెట్రిక్, లాగరిథమ్స్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్, ఇన్వర్స్ ఫంక్షన్స్, గ్రాఫ్స్ ఆఫ్ సింపుల్ ఫంక్షన్స్, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ, derivative, geometrical interpretation of the derivative of the sum, difference, product, and quotient of functions, derivatives of polynomial and trigonometric functions, derivatives of composite functions, chain rule, derivatives of inverse trigonometry. ఇదంతా మనం గమనించినట్లయితే ఇది మనకి మళ్ళీ సేమ్ థింగ్ ఇంటర్ లో మోస్ట్ ఆఫ్ ది సిలబస్ ఉంది. సేమ్ థింగ్ అది డిగ్రీ కూడా కంటిన్యూ అవుద్ది ఆ క్యాలిక్యులస్ పార్ట్ అనేది. సో అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ కూడా మనకి డిగ్రీలో ఎంటర్ అవుద్ది. ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ కూడా ఇంటర్ ప్లస్ డిగ్రీలో రెండిట్లోనూ ఉంటుంది. అంటే కంటిన్యూషన్ అనేది ఇంటర్ నుంచి డిగ్రీకి కంటిన్యూ అవుతుంది మనకి అక్కడికి, రైట్. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కూడా ఇంటర్మీడియట్ లో ఉంటుంది, అదే విధంగా డిగ్రీలో కూడా ఉంటుంది. సో ఆర్డర్ అండ్ డిగ్రీ కనుక్కోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్.
జనరల్ అండ్ పర్టికులర్ సొల్యూషన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సంబంధించిన సొల్యూషన్ కనుక్కోవడం, ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ whose general solution is given, solution of differential equations by method of separation of variables, homogeneous differential equations of first order and first degree, solutions of linear differential equations. ఇది ఎక్కువగా డిగ్రీలో ఇన్వాల్వ్ అవుతుంది. మనకి దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ లో ఇంట్రడక్షన్ ఇస్తాడు, కానీ డెప్త్ గా మాత్రం డిగ్రీలో ఇవ్వడం జరుగుతుంది మ్యాథమెటిక్స్ లో. అండ్ నెక్స్ట్ వెక్టర్ ఆల్జీబ్రా గమనిస్తే ఇది వెక్టార్స్ అని క్లియర్ గా ఇవ్వడం జరిగింది. మనకి వెక్టార్స్ సంబంధించి ఇంట్రడక్షన్ అనేది ఇంటర్మీడియట్ లో ఇస్తాడు, దానికి సంబంధించిన పూర్తి స్థాయి లెవెల్ అనేది మనకి డిగ్రీలో ఇంట్రడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో వెక్టార్స్ అండ్ స్కేలార్స్, మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ఎ వెక్టర్ ఇంటర్లో ఉంది. డైరెక్షన్, కోసైన్స్, రేషియన్స్ ఆఫ్ వెక్టార్స్, టైప్స్ ఆఫ్ వెక్టార్స్, ఈక్వల్, యూనిట్, జీరో, ప్యారలల్ అండ్ కొలీనియర్ వెక్టార్స్, పాయిజన్ వెక్టర్ ఆఫ్ ఎ పాయింట్, నెగటివ్ ఆఫ్ ఎ వెక్టర్, components of a vector, addition of vectors, multiplication of vectors by scalar position, vector of a point dividing on a line segment in given direction, scalar product vectors, projection of a vector on a line, vector cross product of vectors. సో ఇందులో మోస్ట్ ఆఫ్ ది సిలబస్ ఇంటర్ సిలబస్ లో మనం చదువుతాం. దీనికి సంబంధించి కొంత కంటిన్యూటీ కూడా డిగ్రీలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సాలిడ్ జియోమెట్రీ, కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్ ఇన్ స్పేస్, distance between 2 points, సెక్షన్ ఫార్ములా, డైరెక్షన్, కోసైన్స్, రేషియో ఆఫ్ లైన్ జాయినింగ్ 2 points. అంటే సాలిడ్ జామెట్రీ అంటే 3D మనం కోఆర్డినేట్ జామెట్రీగా మనం చూస్తాం. సో దాంట్లో ఉన్నాయి చూడండి, సేమ్ థింగ్ ఇంటర్మీడియట్ లో ఉన్నవే మనకి ఇక్కడ కూడా ఉండడం జరుగుతుంది. అంటే స్కూల్ అసిస్టెంట్ లో ఉన్నాయి, ఇక్కడ కూడా ఉంటాయి. ఏంటి అది? ప్లేన్ ఉంటుంది, ద లైన్ ఉంటుంది, ద స్పియర్ ఉంటుంది. ఓకే, సో ప్లేన్ తలము, లైన్ సరళ రేఖలు, అండ్ స్పియర్ గోళము సంబంధించి మనం చూస్తాం. అదేవిధంగా కొనికల్ సెక్షన్ సంబంధించి కూడా ఉంటాయి ఇక్కడ, కోన్. ఓకే, సో కొనికల్స్ అండ్ సిలిండర్స్ అండ్ కొనికాయిడ్స్. సో డెఫినేషన్ ఆఫ్ కోన్, వెర్టెక్స్, గైడింగ్ కర్వ్ జనరేటర్స్, ఈక్వేషన్ ఆఫ్ ది కోన్ విత్ ఏ గివెన్ వెర్టెక్స్ అండ్ గైడింగ్ కర్వ్, enveloping cone of a sphere, quadratic of a cones with vertex at origin, condition that the general equation of the second degree should represent on a cone. అంటే మన కొనికల్ సెక్షన్స్ అనేది ఇంటర్ లో స్టార్ట్ అవుద్ది, దాని కంటిన్యూషన్ కూడా మనకు మళ్ళీ డిగ్రీలో ఉంటుంది. సో ఇది ఇంటర్ ప్లస్ డిగ్రీ కంబైన్డ్ గా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్టాటిస్టిక్స్. సో మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఆఫ్ గ్రూప్డ్ అన్గ్రూప్డ్ డేటా, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ఫర్ అన్గ్రూప్డ్ అండ్ గ్రూప్డ్ డేటా, అనాలిసిస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ విత్ ఈక్వల్ మీన్స్ బట్ డిఫరెంట్ వేరియంట్స్. ఇది కంప్లీట్ గా ఇంటర్ లో మనకు ఇవ్వడం జరిగింది, అదే సిలబస్ మీకు మళ్ళీ ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ ప్రాబబిలిటీ, random experiments, outcome, sample space, events, occurrence of events, exhaustive events, mutually exclusive events, probability of an event, probability of not and or events, multiplication theorem on probability, conditional probability, independent events, Bayes theorem, random variable and its probability distribution, binomial and Gaussian distribution and their properties. ఇది కూడా ఇంటర్ ప్రాబబిలిటీ అండ్ కంటిన్యూటీ మనకు చూస్తాం. ఓకే, ఇంటర్మీడియట్ లో సంభావ్యతకు సంబంధించి క్వశ్చన్స్. అండ్ లీనియర్ ఆల్జిబ్రా, దట్ లీనియర్ ఆల్జిబ్రా గమనిస్తే ఎగ్జాంపుల్స్ ఆఫ్ వెక్టార్ స్పేసెస్. సో ఇక్కడ చూడండి, మనకు వెక్టార్ ఆల్జిబ్రా అంటే వెక్టార్స్ కి సంబంధించి ఇంట్రడక్షన్ ఇంటర్ లో ఉంటుంది. ఇది వెక్టార్ స్పేసెస్, ఓకే, సదిశ తలాలు అని మనం చూడడం జరుగుతుంది. ఈ వెక్టార్ స్పేస్ అనేది కంప్లీట్ గా ఇది డిగ్రీకి సంబంధించిన సిలబస్. అంటే లీనియర్ ఆల్జిబ్రా మనకి ఇక్కడ ఇంటర్ లో స్టార్ట్ అయిన వెక్టార్స్ ఆల్జిబ్రా అనేది లీనియర్ ఆల్జిబ్రాగా మనకి ఇక్కడికి డిగ్రీకి వస్తుంది. ఓకే, ఇందులోనే నీకు మళ్ళీ మ్యాథమెటిక్స్ అంటే మ్యాట్రిసెస్ సంబంధించిన కాన్సెప్ట్స్ కూడా లీనియర్ ఆల్జిబ్రాలో ఉంటాయి. అంటే లీనియర్ ఆల్జిబ్రా మనం 2 types గా డివైడ్ చేయొచ్చు. ఒకటి వెక్టార్ స్పేసెస్, రెండోది మ్యాట్రిక్స్ స్పేసెస్. ఓకే, సదిశా తలాలు, మాత్రికా తలాలుగా మనం చూస్తాం. సో ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్స్ ఆఫ్ వెక్టార్ స్పేసెస్, వెక్టార్ స్పేస్ and subspaces, independence in vector spaces, extension of a basis, the row and column space of matrix, combined intersection of subspaces, linear transformation and matrices, kernel, image and isomorphism, change of basis, similarity, rank and nullity, inner product spaces, orthonormal sets and the Gram-Schmidt process, the method of least squares, basic theory of eigenvectors and eigenvalues, algebraic and geometric multiplicity of eigenvalue, diagonalization of matrices, application to system of linear differential equation, generalized inverse of matrices,
మోరో పినారిస్ జనరలైజ్డ్ ఇన్వర్స్, రియల్ క్వాడ్రాటిక్ ఫార్మ్స్, రిడక్షన్, క్లాసిఫికేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఎగ్జామ్స్. సో ఇవన్నీ కూడా మీకు డిగ్రీలో ఉండే మ్యాట్రిక్స్ స్పేసెస్ అండ్ వెక్టార్ స్పేసెస్ అనే రెండు చాప్టర్స్ నుంచి మనకి ఇక్కడ చూడడం జరిగింది. నెక్స్ట్ చూడండి, అనాలిసిస్. దీన్ని మనం రియల్ అనాలిసిస్ గా మనం పేర్కొంటాం. వాట్ ఇస్ దట్ అనాలిసిస్? సో అనాలిసిస్ మనం చూసినట్లయితే ఇది కంప్లీట్ డిగ్రీ సిలబస్ సంబంధించింది, రైట్ అండ్ మోనోటోన్ ఫంక్షన్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ బౌండెడ్ వేరియేషన్ అండ్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్, కంటిన్యూస్ ఫంక్షన్స్, అబ్సల్యూట్ కంటిన్యూటీ ఆఫ్ ఫంక్షన్స్, స్టాండర్డ్ ప్రాపర్టీస్, యూనిఫామ్ కంటిన్యూటీ, సీక్వెన్స్ ఆఫ్ ఫంక్షన్స్, యూనిఫామ్ కన్వర్జెన్స్, పవర్ సిరీస్ అండ్ రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్, రేమాన్ ఇంటిగ్రేషన్ and standard properties, multiple integrals and their evaluation by repeated integration, change of variable in multiple integration, uniform convergence in improper integrals differentiation under the sign of integral Leibniz rule. Okay, next, Lewis extension, introduction to n-dimensional Euclidean space, open and closed intervals, compact set, Bollinger-Weierstrass theorem, and హైలీ బోరెల్ థీరం. ఇదంతా కూడా డిగ్రీలో ఉన్న అనాలిసిస్. ఓకే, అంటే క్యాలిక్యులస్ ఉంటుంది కదా, కళ్ళగంతా మనకు ఏదైతే ఇంటిగ్రేషన్స్, డెరివేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన అప్లికేషన్ క్వశ్చన్స్ అన్ని మనకి డిగ్రీలో వస్తాయి. సో దట్ మాక్సిమా అండ్ మినిమా ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ సెవరల్ వేరియబుల్స్, కన్స్ట్రైన్డ్ మాక్సిమా మినిమా ఆఫ్ ఫంక్షన్స్, అనలిటికల్ ఫంక్షన్స్, కాషీ రోమన్ ఈక్వేషన్స్, సింగిల్ రేటిస్, స్టేట్మెంట్ ఆఫ్ కాషీ థీరం of Cauchy integral formula with applications, residue statement of Cauchy theorem and Cauchy integral formula with applications, residue and counter integration, Fourier and Laplace transforms and Mellins inversion theorem. ఇదంతా కూడా కంప్లీట్ గా డిగ్రీలో ఉన్న సిలబస్. ఓకే, సో డిగ్రీ సిలబస్. సో మీరు గమనించినట్లయితే సో కింద కూడా కంటిన్యూషన్ మనకు అదే డిగ్రీలో ఉన్నదే ఉంటుంది, అంటే డిగ్రీ యొక్క అనాలిసిస్ పేపర్ మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ ఆల్జిబ్రా అంటాం మనం దీన్ని. అబ్స్ట్రాక్ట్ ఆల్జిబ్రా అనేది ఫంక్షన్స్ కి సంబంధించిన కంటిన్యూటీగా మనం చూస్తాం. ఫంక్షన్ థియరీ చూసాం కదా, అంటే సెట్స్, రిలేషన్స్, ఫంక్షన్స్. దానికి ఇంకా కంటిన్యూటీగా మనం ఏం చూస్తాం అంటే గ్రూప్ థియరీ అండ్ రింగ్ థియరీ చూస్తాం. బైనరీ ఆపరేషన్స్, డెఫినేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ గ్రూప్స్, ఫైనైట్ గ్రూప్స్ అండ్ group composition table, subgroups and cyclic groups, elementary properties of cyclic groups, subgroups of finite cyclic groups. రింగ్స్ అంటే గ్రూప్స్ యొక్క అడిషనల్ గా మనము ఆ కంటిన్యూషన్ రింగ్స్ లో చూస్తాం. సో రింగ్స్, డెఫినేషన్స్ ఆఫ్ బేసిక్ ప్రాపర్టీస్, హోమోమార్ఫిజం అండ్ ఐసోమార్ఫిజం ఫీల్డ్స్, డివిజర్స్ ఆఫ్ జీరో అండ్ క్యాన్సిలేషన్ లాస్, ఇంటిగ్రల్ డొమైన్, ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ రింగ్, రింగ్స్ ఆఫ్ పాలినామియల్, పాలినామియల్స్ ఇన్ అన్ ఇండెంటిమెంట్, ఐడియల్స్, ఫ్యాక్టర్స్ రింగ్స్, homomorphism and factor rings, fundamental homomorphism theorem and maximal and prime ideals. ఈ విధంగా మనకు మొత్తం 22 చాప్టర్స్ ఇంటర్ అండ్ డిగ్రీ అండ్ 6th to 10th వరకు కలిపి ఇవ్వడం జరిగింది. ఓకే, సో దాంతో పాటు మనకి సేమ్ మెథడాలజీ ఏదైతే స్కూల్ అసిస్టెంట్ మెథడాలజీ ఉందో సేమ్ మెథడాలజీ ఆఫ్ 11 చాప్టర్ ని యాజ్ ఇట్ ఈస్ గా 20 మార్కులకి ఇక్కడ తీసుకోవడం జరిగింది. అయితే మనం ఇక్కడ విద్యార్థులకు అందించబోయేది మనకి ఏంటి అని అంటే కంప్లీట్ క్లాస్ నోట్స్, ఆఫ్, అంటే అది కంప్లీట్ మనం ఇంటర్ ప్లస్ డిగ్రీ కలిపి ఉంటుంది. ఇప్పుడు మనము ఫంక్షన్ స్టార్ట్ చేసాం అనుకోండి, ఫంక్షన్స్ సంబంధించిన ఫంక్షన్స్ సెట్ అనే డెఫినేషన్ నుంచి మొదలు పెడితే సెట్ అంటే ఏంటి, రిలేషన్ అంటే ఏంటి, ఫంక్షన్ అంటే ఏంటి, ఇన్వర్స్ ఫంక్షన్ అంటే ఏంటి, సో ఫంక్షన్స్ తర్వాత దానికి గ్రూప్ థియరీగా ఎలా మారుద్ది, రింగ్ థియరీగా ఎలా మారుద్ది, ఇలా కంటిన్యూటీ మిస్ అవ్వకుండా కంప్లీట్ నోట్స్ అనేది ఇంటర్ ప్లస్ డిగ్రీ కలిపిన నోట్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది దాదాపు నెట్ అండ్ సెట్ విద్యార్థులకి ఉపయోగపడే విధంగా, అంటే ఆ స్థాయి వరకు కూడా అప్ టు డేట్ మీకు అందించడం జరిగింది ఈ నోట్స్, ఈ క్లాస్ రూమ్ నోట్స్ అనేది. సో ఈ క్లాస్ రూమ్ నోట్స్ మీరు సాధారణంగా మీరు బయట మీరు పీడిఎఫ్ పెట్టి జిరాక్స్ తీసుకున్నా సరే, ఎనీ జిరాక్స్ సెంటర్ లో తీసుకున్నా మీకు అది 3000 రూపీస్ ప్లస్ అవుతుంది, అంటే జిరాక్స్ కాపీ వాల్యూ. కాకపోతే మన విద్యార్థుల కోసం ఒకేసారి బల్క్ లో మనము రెడీ చేసి పెట్టున్నాం కాబట్టి, సో మీ అందరి కోసం సో ఈ జిరాక్స్ క్లాస్ రూమ్ మెటీరియల్ ఓకే మేమే జిరాక్స్ చేసి దాన్ని స్పైరల్ బైండింగ్ చేసి మీకు దాన్ని ఇంటికి డెలివరీ చేస్తాం, పోస్టల్ ద్వారా మేము డెలివరీ చేయడం జరుగుతుంది.
రెండు రకాల డెలివరీస్ ఉన్నాయి. అంటే వీఆర్ ట్రైంగ్ టు రీచ్ ఎట్ పోస్టల్ డెలివరీ ఎట్ యువర్ డోర్ స్టెప్. అది సాధ్యం కాకపోతే బస్ స్టాండ్ డెలివరీ కూడా ఉంటుంది. ఆర్టీసీ ద్వారా మీ నియర్ బై బస్ స్టాండ్ కి డెలివరీ చేస్తాం. సో అది జస్ట్ ఫర్ కేవలం 2500 రూపీస్ కి మాత్రమే మీకు ఇది డెలివరీ చేయడం జరుగుతుంది. ఓకే, 2500 రూపీస్ కి మీకు ఇది డెలివరీ చేస్తాం. సో దీనికి సంబంధించి ఒకవేళ సార్ ఇది కాస్ట్ మాకు ఎక్కువ అవుతుంది, ఒకవేళ మేము ఆ స్థాయికి చేరుతామో ఏమో డౌట్ ఉంటుంది మనకి. ఇంటర్మీడియట్ చూస్తేనే భయం వేస్తుంది. సో ఇప్పుడు మీరు పీజీటీ చదవాలి అంటే నేను ఎవరి కోసం చెప్తున్నాను ఇది అని అంటే, టెట్ క్వాలిఫై కాని వాళ్ళు, ఎంఎస్సీ ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎలాగో ఇంటర్మీడియట్ వరకు చదువున్నాం కదా, ఇంగ్లీష్ మీడియంలో నాకు సరైన మెటీరియల్ దొరకట్లేదు అని అనుకున్న వాళ్ళకి అందులో నుంచి ఇంటర్మీడియట్ సిలబస్ ని కూడా పక్కన పెట్టుకొని కూడా బైఫర్కేట్ చేసుకొని కూడా చదవచ్చు. లేదు పీజీటీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఆల్రెడీ ఇంటర్ వరకు చదువుతున్నాం కదా, కొంతవరకు చూసుకోవడానికి ఏమవుతుందిలే, రేపు జేఎల్ కూడా ఉపయోగపడుతుంది, జేఎల్ డేట్ వస్తే జేఎల్ రాయడానికి కూడా ఉపయోగపడుతుంది అనుకున్న వాళ్ళకి ఇది పీజీటీ ప్లస్ జేఎల్ ఇద్దరికి ఉపయోగపడే విధంగా ఈ నోట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో కేవలం 2500 రూపీస్ కి మేము మీకు ఇది డెలివరీ చేస్తాం. దీనికోసం మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, 8885607060కి మీరు 2500 ప్లస్ 140 రూపీస్ ఛార్జెస్ అండి, డెలివరీ ఛార్జెస్ ఉంటాయి. రైట్. సో 2500 ప్లస్ 140, 2640 రూపీస్ ని మీరు ఫోన్ పే చేయొచ్చు. ఓకే. సో ఫోన్ పే చేస్తే మీరు ఫోన్ పే చేసిన తర్వాత పేమెంట్ స్క్రీన్ షాట్ ప్లస్ మీ యొక్క అడ్రస్, మీ యొక్క అడ్రస్ నియరెస్ట్ బస్ స్టాప్, నియరెస్ట్ బస్ స్టాప్ అంటే బస్ స్టాండ్ ఉంటుంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఊర్లో ఉన్నారనుకోండి, ఊర్లో ఉంటే మీకు నియరెస్ట్ బస్ స్టాప్ కర్నూలు దగ్గర ఉంది, కడప దగ్గర ఉంది, చిత్తూరు దగ్గర ఉంది, ఒంగోలు దగ్గర ఉంది. ఇట్లా ఏదైనా పెద్ద విలేజ్ ఏదైతే పెద్ద టౌన్ ఏదైతే ఉంటుందో ఆ టౌన్ కి సంబంధించి బస్ స్టాండ్ డీటెయిల్స్ కూడా మాకు పెడితే మీకు 3 నుంచి 5 రోజుల్లో, అంటే ఖచ్చితంగా మినిమం 3 రోజుల్లో సప్లై చేయడానికి ట్రై చేస్తాం. మాక్సిమం 5 రోజుల్లో మీకు ఇది డెలివరీ కావడం జరుగుద్ది. నేను ఒక్కటైతే ఖచ్చితంగా చెప్పగలను, ఇలాంటి నోట్స్ ఈ మెటీరియల్ మీకు ఎక్కడ దొరకదు, కేవలం మన వద్ద మాత్రమే అవైలబుల్ గా ఉంది. సో దీన్ని ప్రింటెడ్ చేయడం కానీ అలాంటిది ఎక్కడ కూడా మార్కెట్ లో అవైలబిలిటీ లేదు. ఎవరైతే మన విద్యార్థులు ఉంటారో వారికి కావాల్సిన వాళ్ళ కోసం మాత్రమే మనం ఇది పర్సనల్ గా అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు కావాలి అనుకుంటే మాత్రం అమౌంట్ మాకు ఫోన్ పే చేయండి, ఎందుకంటే ఇది మీకు జిరాక్స్ తీసుకున్నా సరే అంతకంటే ఎక్కువ అవుతుంది. కాబట్టి బల్క్ లో మేము చేస్తాం కాబట్టి, మా యొక్క మిషనరీ ద్వారా చేస్తాం కాబట్టి మాకు ఆ తక్కువ ధరకి చిన్న మార్జిన్ తో మీకు ఇది అందించడం జరుగుతుంది. సో 2500 రూపీస్ మ్యాథ్స్ కంటెంట్ క్లాస్ నోట్స్ మొత్తం, అంటే పీజీటీకి మరియు జేఎల్ కి ఉపయోగపడే విధంగా మీకు కంటెంట్ మొత్తం కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాం. సార్ మేము ఇది 2500 పెట్టి మేము అంటే చూడలేం, జస్ట్ ఒక పీడిఎఫ్ ఏదైనా అవైలబుల్ గా ఉంది అంటే ఎస్ సార్, మీకు పీడిఎఫ్ కూడా మీకు యాప్ ద్వారా అందించడానికి మేము ప్రయత్నం చేస్తాం. సో మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. సో పీడిఎఫ్ కాస్ట్ మీకు 999 రూపీస్ తో మన యాప్ మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ ఉంటుంది. మీరు మ్యాథ్స్ యూనివర్స్ యాప్ ద్వారా ఈ కోర్స్ ఏదైతే ఉందో, ఇప్పుడు సేమ్ మీరు ఇందాక స్టార్టింగ్ లో ఈ బొమ్మ చూసారు కదా, రైట్. సో ఇలాంటి ఒక కోర్స్ అంటే సేమ్ ఇదే ఇమేజ్ తో మీకు మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ లో ఇదే ఇమేజ్ తో మీకు కోర్స్ ఉంటుంది. అది మీకు 999 రూపీస్ కి పీడిఎఫ్ విత్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇస్తాం. ఎందుకంటే మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు మీకు కావాల్సిన చోట ప్రింట్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. లేదు సార్ మాకు ప్రింటింగ్ కాస్ట్ ఎట్లాగో బయట జిరాక్స్ మీకు తెలుసు కదండి, ఒక పేజీకి 3 రూపాయలు 2 రూపాయలు తీసుకుంటారు, ఎట్లాగో హెవీ పడుతుంది, మేము ఇచ్చేదానికంటే డబుల్ అవుతుంది చార్జెస్, ఇది కలిపి. లేదు సార్ మీరే మాకు పంపించండి అని అంటే 2500 రూపీస్ మేమే మీకు పంపిస్తాం. లేదు మీరు చూసుకుంటాము అని అంటే మేము పీడిఎఫ్ లో 999 రూపీస్ కి ఇది అందించడం జరుగుతుంది, క్లాస్ నోట్స్. ఓకే, నీట్ గానే ఉంటుంది, ఆల్మోస్ట్ అర్థమయ్యేది ఉంటుంది. ఒకటికి 2 సార్లు మీరు చూసుకున్నట్లయితే టైం ఉంది కాబట్టి. సో స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కంటిన్యూటీ గా ప్రిపేర్ అవ్వచ్చు. స్కూల్ అసిస్టెంట్ లో ఇంటర్ సిలబస్ ఏదైనా నోట్స్ రూపంలో మీకు కావాలనుకున్నా కూడా అందులో కూడా మీకు కవర్ అవుతుంది. సో డిగ్రీ లెవెల్ వరకు ఉంటుంది కాబట్టి యాజ్ ఇంటర్ సిలబస్ కూడా మీకు అందులో కవర్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, సో ఇది మీకు ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మన నెంబర్ కి కాల్ చేయండి. సో ఇంటర్ క్లాసెస్, స్పెషల్ క్లాసెస్, ఇంటర్ లైవ్ క్లాసెస్ కానీ, స్కూల్ అసిస్టెంట్ అండ్ టీజీటీకి సంబంధించిన మెంటర్షిప్ లో కనుక జాయిన్ అవ్వాలనుకుంటే మీరు 8885607060 కాల్ చేయండి. మీకు తెలుసు మ్యాథమెటిక్స్ సంబంధించి మేము ఎంత అంటే బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం.
సో సమయం తక్కువ, అంటే డైలీ ఒక 2 అవర్స్ 2.5 అవర్స్ తీసుకున్నప్పటికి కూడా మీకు క్వాలిటీ మిస్ అవ్వకుండా, క్లాస్ అయిపోయిన తర్వాత మీరు అందులోంచి ఏ ప్రశ్న ఇచ్చినా చేస్తామనే కాన్ఫిడెంట్ పెంచే విధంగా మేము దాన్ని ప్రిపేర్ చేస్తూ మీకు అందించడం జరుగుతుంది. సిలబస్ అయిపోయింది అంటే ఏదో అయిపోయింది అని చెప్పేసి మీకు క్లోజ్ చేసే పరిస్థితి కాదు. లేకపోతే సార్ మేము అక్కడ మోసపోయినాము ఇక్కడ మోసపోయినాము, 18,000 ఫీజు కట్టినా సరే మాకు ఇంటర్ సిలబస్ పూర్తి కాలేదు అయినా కోచింగ్ అయిపోయిందని చెప్పారు, రైట్, ఏవి సగం బుక్ కూడా చెప్పకుండా 10 ప్రాబ్లమ్స్ కూడా చెప్పకుండా ఒక్కొక్క చాప్టర్స్ నుంచి కేవలం పైన పైన ఫార్ములాస్ రాపించి మోడల్ ఒకటి చెప్పుకుంటూ వదిలేశారు, టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే మాకు భయం వేస్తుంది అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే అలాంటి మాటలు కూడా మేము చాలా వింటూ ఉన్నాం. సో నేను ఎవరిని ఇబ్బందికరమైన మాటలకు గురి చేయదలుచుకోలేదు. విద్యార్థులు ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయి. కాకపోతే మేము వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఆ ఫీడ్బ్యాక్ అంతా తీసుకొని కంప్లీట్ టెక్స్ట్ బుక్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ని జాగ్రత్తగా షార్ట్ కట్ వేలో మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి సో వీఆర్ ద బెస్ట్. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళకి మ్యాథమెటిక్స్ పరంగా మేము అందిస్తున్న కంటెంట్ పరంగా కానీ మిగతా సబ్జెక్ట్స్ పరంగా మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, కంటెంట్ ఓన్లీ టేక్స్ ద టైం. మిగతాదంతా కూడా అంత టైం తీసుకునే సబ్జెక్ట్ ఏమీ కాదు. మెథడాలజీ కానీ, పిఐఈ కానీ, సైకాలజీ కానీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కానీ, మెథడాలజీ 11 చాప్టర్స్ ని మనం 11 రోజుల్లో, మాక్సిమం 15 రోజుల్లో కంప్లీట్ చేసుకోవచ్చు. రోజుకు ఒక చాప్టర్ చొప్పున టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్ చూపిస్తూ ఎలా చదవాలి అన్నది కూడా మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని గురించి మీరు వరీ అవ్వకండి. అది ఇప్పటి నుంచి మీరు మొదలుపెట్టి చదివినా మళ్ళీ పరీక్షా కాలం ముందుకు వచ్చేసరికి, ఎందుకంటే ఏప్రిల్లో పరీక్ష అంటున్నారు కాబట్టి అప్పటికి వచ్చేసరికి మళ్ళీ మర్చిపోతాం మనం. కానీ కంటెంట్ డే బై డే ఎక్స్ట్రాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. కంటెంట్ ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తామో మనం అంత స్కోర్ చేస్తాం. అందుకే మీకు కంటెంట్ మీద ఫోకస్ చేసాం. సో మిగతా వాటి మీద చేయమంటే మిగతాది కూడా చేస్తాం. కంటెంట్ ఎంత దాన్ని ఏమంటారు, ఎక్స్ట్రీమ్ మీరు దాన్ని రోజు రోజు కాన్ఫిడెంట్ ఏ విధంగా పెంచుతున్నారో మిగతా సబ్జెక్టులు కూడా అదే లెవెల్లో ఇస్తాం. 80కి 80 టార్గెటెడ్ గా మనం ఈ సబ్జెక్ట్ ని మనం అందించడం జరుగుతుంది. సో మీరు దాని గురించి వరీ అవ్వకండి. ఓకే, రైట్, సిలబస్ కంప్లీట్ చేసే బాధ్యత మాది. మీరు దాని గురించి అస్సలు వరీ అవ్వకండి. ఫిబ్రవరి 3rd or 4th వీక్ లో మీకు నోటిఫికేషన్ వచ్చడానికి ఛాన్స్ ఉంది. ఏప్రిల్లో ఖచ్చితంగా పరీక్షలు పూర్తవుతాయి కాబట్టి సిద్ధంగా ఉండండి, ఇంకా నెగ్లెక్ట్ చేయకండి. ఓకే, రైట్. సో ఇది పీజీటీకి సంబంధించి మెటీరియల్ ఎవరైనా కావాలనుకుంటే మాత్రం మీరు మా నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ ఇంకా కనుక్కోవచ్చు. ఈ వీడియో పూర్తిగా చూసినా సరే మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.